आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। సో నేను ఇల్లు కట్టుకుంటే మా ఇల్లు కూల్ చేస్తానంటే మేము ఎలా ఊరుకుంటాం సార్? ఎక్కడికి వెళ్ళాలి సార్ మేము పిల్లలు తీసుకొని? మా ఫ్యూచర్ ఏంటండి? మీరు మమ్మల్ని ఎలా కిందికి లాగేస్తున్నారు. ఈ స్టేటస్కి ఇక్కడికి రావాలి అంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. మా పేరెంట్స్ కష్టపడి ఇక్కడికి వచ్చాం. వాళ్ళు సంపాదించింది కొంచెం ఇంకా ముందరకు తీసుకెళ్లాలని ఉంటుంది. వాళ్ళ నుంచి మమ్మల్ని కూడా ఇంకా కిందికి దిగి చేస్తే మేము ఏమవ్వాలండి సార్? మేము కామన్ పీపుల్ అండి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళం. మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉంటాం. ఇక్కడే చచ్చిపోవాలని కూడా అనుకుంటాం. కానీ ఇక్కడ నుంచి మీరు మమ్మల్ని ముందే చంపేయాలనుకుంటున్నారు సార్. కట్టడాలు అంటున్నారండి. అసలు వర్డ్ వినడానికి కూడా కష్టంగా ఉంది. లీగల్ గా మేము అన్ని లీగల్ గా ప్రొసీడ్ అయ్యి అన్ని బ్యాంక్ నుంచి లోన్స్ తెచ్చుకొని ఒక్కొక్క పైసా కూడా పెట్టుకొని కట్టుకుంటే ఇప్పటికీ లోన్లు కడుతూనే ఉన్నాం కదండి. ఈఎంఐస్ కడుతూనే ఉన్నాము. అయినా అక్రమ కట్టడాలు అంటే ఏంటండి అసలు? ఓకే, అదే ఇంకోటి మీరు అన్ని మీడియాలో మేము చూస్తున్నామండి. ప్రతి ఒక్క మీడియాలో చూస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే అక్రమ కూలీలు వీళ్ళందరూ కబ్జా చేశారు అని చెప్తున్నారు సార్. సార్ మీరు చెప్పండి సార్, ఒక పని మనమంతా ఒక దీంట్లో స్టేటస్లో ఉండి మేము కబ్జాలు ఎలా చేస్తాం? మాకు ఇది కూడా రాదు సార్. మాకేంటి మాకు ఒక డ్రీమ్ ఉంటుంది. మాకు ఒక హౌస్ చేసుకోవాలని చెప్పి మాకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ హౌస్ చేసుకోవడానికి మేము ఎన్నో కష్టాలు పడి కొద్దిగా కూడబెట్టుకుంటాం, దాంట్లో చేసుకుంటాం, ఇంకొద్దిగా ఈఎంఐలోకి వెళ్తాం. ఇప్పుడు మాకు ఏంటంటే అసలు మాకు అర్థం కావట్లేదు ఏం చేయబోతున్నారు. ఓకే, మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నారు, చెయ్యండి సార్, వీఆర్ వెల్కమ్ ఫర్ దాట్. బట్ అట్లీస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఏంటి ఏమవుతుంది మాకు, మా తరఫున మాకు ఏం ఎఫెక్ట్ అవుతుందో అది మాకు తెలియట్లేదు. ఇప్పుడు మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారా చెప్పండి. వీఆర్ ఈవెన్ వీల్ కమ్ విత్ యూ. మేము కావాలంటే మమ్మల్ని అడగండి, ఏమన్నా మేము కూడా హెల్ప్ చేస్తాం. ఇప్పుడు కార్గిల్ బార్లు అలాంటివి జరిగినప్పుడు అందరూ మన దగ్గర అంతా కలెక్ట్ చేశారు కదా, అలా కూడా కలెక్ట్ చేశాను సార్. మనం ఎందుకు అప్పు తెచ్చుకోవాలి? కలెక్ట్ చేసుకుందాం, మన అందరి దగ్గర కొద్ది కలెక్ట్ చేసుకుందాం, మనం కూడా డెవలప్ చేసుకుందాం. మన సిటీ మనకు మంచిగా ఉందంటే వీఆర్ ఆల్సో హ్యాపీ సార్. అండ్ మోరోవర్ మమ్మల్ని చూసి మీరు కూల్ చేసినా పర్లేదు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు సార్. సార్ మేమందరం అంత కష్టపడి ఒక స్టేటస్కి వచ్చేసి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ తీసుకెళ్లి India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.